మనం రోజు వాడే ఇంటర్నెట్ వెనుక ఒక పెద్ద ప్రపంచమే ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఒక ఏఐకి ప్రశ్న వేసినా, ఆన్లైన్లో సినిమా చూసినా, ఫ్రెండ్స్కి మెసేజ్ పంపినా ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అదృశ్య శక్తి పేరే డేటా సెంటర్. ఈరోజు మన డిజిటల్ ప్రపంచానికి గుండెకాయ లాంటి ఈ రహస్యమైన నిర్మాణాల లోపలికెళ్ళి చూద్దాం. వీటిని కేవలం కాంక్రీట్తో కట్టిన బిల్డింగులు అనుకుంటే పొరపాటే. ఇవి మన ఆధునిక దేవాలయాలు, మన జ్ఞాపకాలు, మన ఆలోచనలు, మన సృజన, మన డిజిటల్ అస్తిత్వం మొత్తం కొలువై ఉండేది ఇక్కడే. బయట నుంచి చూస్తే కిటికీలు లేకుండా నిశ్శబ్దంగా ఉండే పెద్ద పెట్టెల్లా కనిపిస్తాయి. కానీ థర్మల్ శాటిలైట్ కెమెరాలతో చూస్తే మాత్రం ఇవి నిరంతరం శక్తిని వెలువరిస్తూ నిప్పు కణాల్లా ప్రకాశిస్తుంటాయి. ఇంతకీ ఈ గోడల వెనుక దాగి ఉన్న రహస్యమేంటి? అవి ఎలా పనిచేస్తాయి? సింపుల్గా చెప్పాలంటే, మన డేటాను నిల్వ చేసి, ప్రాసెస్ చేసి, పంపిణీ చేసే ప్రదేశమే డేటా సెంటర్. కానీ దాన్ని ఇలా ఊహించుకోండి, ఇందులో ఉండే సర్వర్లు ఈ వ్యవస్థకు మెదడు లాంటివి. అవే ఆలోచిస్తాయి. స్విచ్లు నాడీ వ్యవస్థల సమాచారాన్ని కాంతి వేగంతో చేరవేస్తాయి. ఇక వీటన్నింటికీ పవర్ ఇచ్చే యూపీఎస్ వ్యవస్థే దీని గుండె చప్పుడన్నమాట. మీరు ఏఐని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒక అద్భుతం జరుగుతుంది. మీ ప్రశ్న కాంతి వేగంతో ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా ప్రయాణించి వేల కొద్ది జీపీయూలున్న క్లస్టర్ను చేరుకుంటుంది. అక్కడ మీ ప్రశ్నకు సమాధానం ప్రాసెస్ అవుతున్నప్పుడు విపరీతమైన వేడి పుడుతుంది. దాన్ని చల్లార్చడానికే భారీ కూలింగ్ సిస్టమ్స్ పనిచేస్తాయి. ఇదంతా జరిగి సమాధానం రెప్పపాట్లో, అంటే మిల్లీ సెకండ్లలో మీ స్క్రీన్ పైకి వచ్చేస్తుంది. అద్భుతం కదూ? ఒకప్పుడు డేటా సెంటర్లంటే కేవలం స్టోరేజ్, స్ట్రీమింగ్ కోసం మాత్రమే ఉండేవి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక కథ మొత్తం మారిపోయింది. ఈ పరిశ్రమ రూపురేఖలే సమూలంగా మారిపోయాయి. ఇది ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఈ మార్పు ఎంత పెద్దదో మీరే చూడండి. పాత క్లౌడ్ డేటా సెంటర్లు సిపియూల మీద నడిచేవి. కానీ ఏఐ డేటా సెంటర్లకు వేల కొద్దీ శక్తివంతమైన జీపీయూలు కావాలి. అసలు తేడా పవర్ వాడకంలో ఉంది. ఒక సాధారణ ర్యాక్కి సుమారు 10 కిలోవాట్ల పవర్ సరిపోతే, ఒక ఏఐ ర్యాక్కి ఏకంగా 100 కిలోవాట్లకు పైగా అవసరం. అంటే 10 రెట్లకు పైగా పవర్ ఆకలి అన్నమాట. అవును, మీరు విన్నది నిజమే. ఒక ర్యాక్కి 100 కిలోవాట్లకు పైగా శక్తి అంటే ఒక చిన్న గ్రామానికి సరిపడా కరెంటును ఒక్క కంప్యూటర్ ర్యాక్ వాడుకుంటోంది. దీన్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేధస్సు వెనుక ఎంతటి శక్తి దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ అద్భుతమైన టెక్నాలజీకి మనం ఒక భారీ మూల్యం చెల్లిస్తున్నాం. మనకు పైకి కనిపించని ఆ వెల మన పర్యావరణంపై పడుతున్న భారం. ఉదాహరణకి, ఒక పెద్ద డేటా సెంటర్కు దాని కంప్యూటర్లను చల్లబరచడానికి రోజు 50 లక్షల గ్యాలన్ల మంచినీరు అవసరం. వినడానికి ఈ నంబర్ పెద్దగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న వాస్తవం ఇంకా షాకింగ్గా ఉంటుంది. 50 లక్షల గ్యాలన్లు అంటే సుమారు 50,000 మంది జనాభా ఉన్న ఒక చిన్న నగరం ఒక రోజులో వాడే మొత్తం నీరు. ఒక్క డేటా సెంటర్ ప్రతిరోజు ఒక నగరం దాహాన్ని మింగేస్తుందన్నమాట. ఇక కరెంట్ విషయానికొస్తే పరిస్థితి మరింత ఆందోళన కలిగించేలా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో 2% డేటా సెంటర్లు వాడుకుంటున్నాయి. కానీ ఏఐ విప్లవం వల్ల 2030 నాటికి ఈ వాటా ఏకంగా 8% చేరుతుందని అంచనా. ఇది మన పవర్ గ్రిడ్లపై ఊహించని ఒత్తిడిని తీసుకురాబోతోంది. అయితే సమస్య ఎక్కడుంటుందో పరిష్కారం కూడా అక్కడే పుడుతుంది. మానవ మేధస్సు ఎప్పుడూ సవాళ్లకు వెనకడుగు వేయదు. ఈ సమస్యల్ని అధిగమించడానికి మన శాస్త్రవేత్తలు సైన్స్ ఫిక్షన్ కథల్లోంచి బయటకొచ్చినట్లున్న కొన్ని అద్భుతమైన పరిష్కారాలను వెతుకుతున్నారు. అవేంటో చూద్దాం. ఇందులో మొదటిది ప్రాజెక్ట్ అబెస్. పేరు వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదా. దీని ప్రకారం డేటా సెంటర్లను సముద్ర గర్భంలోకి తీసుకెళ్లాలన్నమాట. ఎందుకంటే సముద్రపు అపారమైన, సహజమైన చల్లదనాన్ని ఒక ఫ్రీ ఏసీలాగా వాడుకోవడమే దీని వెనుకున్న ఆలోచన. దీనివల్ల లాభాలు చాలా ఉన్నాయి. సముద్రం ఒక అనంతమైన హీట్ సింక్లా పనిచేస్తుంది. కూలింగ్ అయ్యే ఖర్చు 0. అంతేకాదు, ఈ నిర్మాణాలు సముద్ర జీవులకు కృత్రిమ ఆవాసాలుగా మారి కొత్త జీవావరణ వ్యవస్థలను కూడా సృష్టిస్తాయి. ఇక రిపేర్లేమైనా వస్తే మనుషులు వెళ్ళక్కర్లేదు. ఆటోనామస్ సబ్మరీనలు ఆ పని చూసుకుంటాయి. అంటే టెక్నాలజీ ప్రకృతితో కలిసి జీవిస్తుందన్నమాట. భూమి మీద వనరులు సరిపోనప్పుడు మనం ఎక్కడికి చూస్తాం? ఆకాశం వైపే కదా. అందుకే మన తర్వాతి సరిహద్దు అంతరిక్షం. అవును, మన డేటా సెంటర్లను భూమి కక్షలోకి పంపడం. ఎందుకంటారా? స్పేస్లో 24 గంటలు అపరిమితమైన సోలార్ ఎనర్జీ దొరుకుతుంది. ఇక అంతరిక్ష శూన్యం. అంతకు మించిన పర్ఫెక్ట్ కూలెంట్ ఇంకేముంటుంది? భూమిపై నీటి కోసం, స్థలం కోసం గొడవలే ఉండవు. అంతేకాదు, స్టేట్లెస్ సర్వర్లు ఏ ఒక్క దేశానికి చెందకుండా మనందరి డిజిటల్ సంపదను కాపాడతాయి. సరే, ఇప్పటిదాకా చూసినవి ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు. ఇది సైన్స్ ఫిక్షన్ను మించిన నిజం. మనం సిలికాన్ను, హార్డ్ డ్రైవ్లను దాటి ఏకంగా జీవశాస్త్రంలోకి అడుగుపెడుతున్నాం.
మన డేటాను జీవానికి మూలమైన డిఎన్ఏలో దాచడం. దీని సామర్థ్యం ఎంతంటే ప్రస్తుతం ఇంటర్నెట్లో ఉన్న మొత్తం సమాచారాన్ని కేవలం ఒక షూ బాక్స్లో నిల్వ చేయొచ్చు. ఆలోచిస్తేనే మైండ్ బ్లాక్ అవుతోంది కదూ. భవిష్యత్తులో డేటా సెంటర్లను నిర్మించడం కాకుండా ల్యాబులలో పెంచవచ్చు. వాటికి పవర్ కాదు, పోషకాలిస్తే చాలు. ఇది టెక్నాలజీని తిరిగరాసే ఒక విప్లవాత్మకమైన మార్పు. చూశారుగా, సముద్రం లోపల నుంచి అంతరిక్షం వరకు, సిలికాన్ చిప్ల నుంచి డిఎన్ఏ వరకు మన ప్రయాణం ఎటువైపు సాగుతోంది? ఈ టెక్నాలజీ పరిణామం యొక్క అంతిమ గమ్యమేమిటి? సైంటిస్టులు దీనికొక ఊహాజనిత పేరు పెట్టారు, మ్యాట్రియాష్కా బ్రెయిన్. దీని సింపుల్గా చెప్పాలంటే, ఒక నక్షత్రం చుట్టూ ఒక భారీ నిర్మాణం కట్టి ఆ నక్షత్రం నుంచి వచ్చే 100% శక్తిని కేవలం కంప్యూటేషన్ కోసం వాడుకోవడం. ఇది గ్రహం స్థాయి కాదు, ఏకంగా నక్షత్రం స్థాయి కంప్యూటర్ అన్నమాట. మనం సృష్టిస్తున్న ఈ టెక్నాలజీ, ఈ డేటా సెంటర్లు, ఈ ఏఐ చివరికి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? మన నాగరికత అంతిమ లక్ష్యం విశ్వంలో ఒక సజీవమైన, ఆలోచించే భారీ కంప్యూటర్గా మారడమేనా? ఈ ప్రశ్నతో మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన సమయం ఇది.